మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ గారు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, రమాకాంత్ రెడ్డి గారు, ఆశాదీప్ రెడ్డి గారు, మంత్రి శ్రీ కొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సంజీవ్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ భూపత్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు మోతిలాల్ గారు, కిసాన్ సెల్ అధ్యక్షుడు మనోజ్ రెడ్డి గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ దయచేసి మన పార్టీ నాయకులను గౌరవ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ శ్రీ పలాసింగ్ గారు గౌరవ మంత్రి వర్యులు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నారు. దయచేసి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, సేవాదల్, మైనార్టీ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. దయచేసి పాత్రికేయ మిత్రులకు తమ కేటాయించిన సీట్లలో కూర్చొని ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నారు. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ ఇంకా సీట్లు చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. దయచేసి ఆ కుర్చీలో ఎండ ఉన్నా దయచేసి సహకరించి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ కసెట్టి నారాయణ రెడ్డి గారు, గౌరవ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారిని, శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, అదేవిధంగా వచ్చిన అతిథులను గౌరవంగా మనం సన్మానిస్తా ఉన్నాడు. కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా కోరుతా ఉన్నా. గౌరవ మంత్రి వర్యులు దయచేసి అందరూ కార్తీక్ వేదిక అందరూ ఖాళీ చేయాలి. దయచేసి వేదిక అందరూ ఖాళీ చేయాలి. అందరూ వాళ్ళ మహిళా సంఘాలు కిందికి వెళ్ళిపోవాలి. ఎన్నికైనా వాళ్ళే. నీళ్ళ నారాయణ రెడ్డి గారు పేరు పొందిన మా శాసనసభ్యులు పెద్దలు, మా అభిమాన నాయకుడు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కల్వకుర్తి ప్రాంతానికి ఈరోజు అనేకమైన రోడ్లు తీసుకొచ్చి ఈరోజు రోడ్ల నారాయణ రెడ్డి గారు పేరు పొందిన మా ప్రియతమ నాయకుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈరోజు కల్వకుర్తి లోపల హైదరాబాద్ చౌరస్తా నుండి కొట్ల చౌరస్తా వరకు 4 లైన్ల రోడ్డు, అదేవిధంగా దానికి సెంట్రల్ లైటింగ్ తోటి, డివైడర్ తోటి 30 కోట్ల వ్యయంతో 4 లైన్ల రోడ్డుకి ఈరోజు మంత్రుల గారితో, ఆర్ఎంపీ మంత్రి గారు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దాదాపు 45 కోట్ల 50 లక్షలతోటి ఈరోజు డబుల్ బెడ్రూమ్ల ముందర 100 పడకల ఆసుపత్రి, ఇక్కడ 4 ఎకరాల 20 గుంటల స్థలం లోపల 100 పడకల ఆసుపత్రి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి మా ప్రాంతం ప్రేమ మీద ఈ ప్రాంతానికి వచ్చేసిన దామోదర రాజనరసింహ గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, జూబలి కృష్ణారావు గారికి, రాజేష్ రెడ్డిలకు, మిగతా
పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సమయం ఎందుకంటే చాలా మంది నాయకులు మాట్లాడవలసిన అవసరం ఉన్నది కానీ సమయం లేనందువల్ల, అదేవిధంగా ఈరోజు మెప్మా ఆధ్వర్యం లోపల దాదాపు 130 సంఘాలకు, మహిళా సంఘాలకు ఆమె కూడా వేదిక దగ్గర ఉన్నారా. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇంకా నాగర్ కర్నూలులో మీటింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రాంతానికి మా మీద అభిమానంతో వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా శాసనసభ్యులు పెద్దలు, మా అందరి అభిమాన నాయకుడు నారాయణ రెడ్డి సార్ సమావేశాలు కొనసాగి ఈరోజు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి ఒక శుభదినంగా మనం భావించాలి. ఎందుకంటే ముగ్గురు మంత్రులు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు, దాదాపుగా 250 కోట్లకు అన్ని శంకుస్థాపన చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు మంత్రులకు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా ఈరోజు మీరు ఖచ్చితంగా రావాలని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా సీనియర్ మంత్రులు కాబట్టి వారికి ఒక్కొక్క జిల్లా ఇన్ఛార్జెస్గా ఉన్నారు. అక్కడ పనులు ఉన్నా కానీ ఈ ప్రాంతం మీద మీరు మక్కువ చూపించి రావాలని చెప్తే మనల్ని కన్సిడర్ చేసి ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఉన్నాము అంటే ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ దీనికి మంజూరు చేయించినటువంటి గౌరవ మంత్రివర్యులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇప్పుడే శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. పెద్దలు దామోదర రాజనరసింహ గారు వారి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఈ ప్రాంత వాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మనం అంతా వచ్చినప్పుడు ఇట్లనే బహిరంగ సభ పెట్టినప్పుడు గౌరవ మంత్రి గారు, ఇన్ఛార్జి మంత్రిగా ఇక్కడ ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ ఇస్తామని చెప్పినారు. ఇచ్చి మరి ఈరోజు టెండర్ కూడా ప్రాసెస్ అయిపోయింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వైద్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 189 కోట్ల రూపాయల పైసలకు అన్ని కూడా డబల్ లేన్లు ఎక్కడ కూడా మనం ఊహించినటువంటి విధంగా కొట్రా నుంచి ఇక్కడ కల్వకుర్తి వరకు 4 లేన్ల రోడ్లు ఇచ్చినటువంటి పెద్దలు మహనీయులు ఆర్ఎంపీ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు కూడా ఈరోజు ఒప్పుకొని ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒకటే కాదు, ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కనెక్టివిటీ అయ్యే విధంగా ఆర్ఎంపీ నుంచి దాదాపుగా 189 కోట్లు అంటే కోనాపూర్ నుంచి మాడుగుల వరకు, అదేవిధంగా మాడుగుల నుంచి సాగర్ రోడ్ వరకు చాలా పెద్ద రోడ్డు 70 కోట్ల రూపాయలు వెచ్చించి వారు రోడ్ ఇవ్వడం జరిగింది. అది కూడా డబల్ రోడ్డు, సింగిల్ రోడ్ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు, పెద్ద ట్రాఫిక్ ఎంత ఉంది. అదేవిధంగా కలకొండపల్లి నుంచి ఈ కొత్త గేటుకు రావాలంటే సింగిల్ రోడ్ ఉంది. ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యి ఎన్నో సార్లు ఎంతో మంది మరణించినటువంటి సందర్భం, కాళ్ళు చేతులు ఇరుకొట్టుకున్నటువంటి సందర్భం. దాన్ని డబుల్ రోడ్ కావాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు 45 కోట్లు వెచ్చించి డబుల్ ప్లేన్ గా దాన్ని ఈరోజు శంకుస్థాపన ముగ్గురు మంత్రులు కలిసి చేయడం జరిగింది. అదేవిధంగా వెల్దండ నుంచి సిరిసిల్ల వరకు 40 కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్ రోడ్డు కూడా వేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఉన్నాయి, మళ్ళీ 2 నిమిషాలలో నేను అవి కూడా మాట్లాడతాను. మన మంత్రి గారు అవి సాధ్యం చేయాల్సి ఉంటుంది. మనం ఈరోజు ఎంతో కొంత అభివృద్ధి జరిగింది కల్వకుర్తి అంటే వారి పుణ్యం. దాదాపుగా నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, 10-12 సంవత్సరాల నుంచి జూపల్లి కృష్ణారావు గారు ప్రతి ఊరికి నేను అడిగినది కాదనకుండా దాదాపుగా 8 సంవత్సరాల కిందనే వారు అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్గా వారు చాలా రోడ్స్ కూడా 100 కోట్ల రూపాయలు, అదే ఆర్ఎండ్బి కాకుండా ఓన్లీ
వారు ఇవ్వడం జరిగింది. అవి ఒకటే కాదు, ఎన్నో విధాలుగా ఈ కల్వకుర్తి కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కోసం, పేదల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కల్చర్, అదేవిధంగా ఎక్సైజ్, టూరిజం మినిస్టర్ గారికి ఇక్కడికి రావడం మళ్ళీ ఒకసారి మనం చూడడం ఆనందంగా అవుతుంది. వాళ్ళ సైనికులకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు రాజేష్ గారు పక్క కాన్స్టిట్యుయెన్సీ డైనమిక్ ఎమ్మెల్యే, మంచి పనులు చేస్తా ఉన్నాడు, చదువుకున్న వ్యక్తి, డాక్టర్. ఈ రోజు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు కూడా రావడం జరిగింది. వారితో పాటు మన కాన్స్టిట్యుయెన్సీలో చాలా మంది మిత్రులంతా ఉన్నారు, ఇక్కడ ఇప్పటివరకు మాట్లాడున్నారు. వారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మన ప్రాంతం ఇప్పుడే మంత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఇంతకాలం ఇట్లా వచ్చినా కూడా ఇంకా కావాలని అడుగుతున్నారు అంటే, నేను ఒకటే మాట చెప్పిన, గతంలో పూర్తిగా ఇక్కడ ప్రేమ గురించి అభివృద్ధి చేస్తున్నట్లయితే ఇక్కడ బీదవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అంతకంటే ముఖ్యంగా ఈ కల్వకుర్తి వెనుకబడి ఉండడానికి అవకాశం లేదని. ఈ ఉమ్మడి మామూనాబాద్ జిల్లాలో 14 కాన్స్టిట్యుయెన్సీలు ఉంటే ఈ ఒక్క కాన్స్టిట్యుయెన్సీలోనే లేకుండే ఒక 50 బెడెడ్ హాస్పిటల్ కానీ 100 బెడెడ్ హాస్పిటల్ కానీ ఉన్న హాస్పిటల్ చిల్లులు పడ్డట్టుగా వర్షకాలం వస్తే ఆ బెడ్లలో నీళ్లు పడుతుంటాయి. అలాంటి పరిస్థితిలో ఇంకా కూడా ఉంది. గౌరవ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఇక్కడ చూసినారు, ఇంత ఇబ్బందికరంగా వచ్చినారు దీన్ని అని చెప్పేసి అడిగిన ఎంబడే మనకు 100 పడకల హాస్పిటల్ 45 కోట్ల 50 లక్షల రూపాయలు వెచ్చిస్తే ఈ రోజు శుభముహూర్తం మరి స్టార్ట్ అయింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు వైద్యం అందే విధంగా వారు డైనమిక్ గా పనిచేస్తూ ఉన్నారు. నేను వాస్తవంగా 2-3 సార్లు నాకు టైం దొరకకపోతే ఎట్లా మీరు టైం ఇస్తారు సార్ అని చెప్పేసి నేను తిరుగుతా ఉన్నా. కానీ వారు రివ్యూస్ పెడతా ఉన్నారు ఆఫీసర్స్ తోటి, డాక్టర్స్ తోటి. అయినా కూడా రావడం లేదు, లేట్ అవుతుంది, మాకు శాంక్షన్ చేసిర్రు, మీరు రావాలని చెప్పేసి ఒకరోజు రివ్యూలు ఉంటే మధ్యలో వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేసిన. నిజంగా మంచి మనసుతోటి వారు ఈరోజు ఇక్కడికి వచ్చి ముహూర్తం పెట్టారు. ఇది 4.5 ఎకరాలలో కల్వకుర్తికి ఆనుకొని ఉంది. తప్పనిసరిగా పేదలకు ఇది పనికొస్తా ఉంది. ఈరోజు మంత్రి గారికి తెలియాలి, నేనున్నాను అని చెప్పేసి చిన్న చిన్న లీడర్స్ నేను కళ్ళు అద్దాలు ఇస్తున్నాను, నేను మందులు ఇస్తా ఉన్నాను, లేదు ఇంకేదో కార్యక్రమం చేస్తా ఉన్నాను అని చెప్పేసి అప్పుడప్పుడు అడప వచ్చి ఏదేదో పనులు చేసిపోతా ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట చెప్పినారు, ఇలా శాశ్వతంగా చేయాలి కానీ పూర్తి స్థాయిలో ఆరోగ్యం ఇవ్వాల్సినది దేవుడిచ్చిన ఈ ప్రాణానికి ఆరోగ్యం ఇవ్వగలిగినంత వరకు ఈ ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి. పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసి డాక్టర్లను అలాట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఇంత మంచి కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినారు. వారి నేరులో వారు చేసినటువంటి పనిని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఎల్లవేళలా ఈ ప్రాంతం కల్వకుర్తి వాసులందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి నేను వారికి తెలియజేస్తా ఉన్నా. సార్, ఈ ప్రాంతంలో చాలా యాక్సిడెంట్స్ అయి ఉండేవి, అవుతా ఉన్నాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు దీనికి కారణమైనటువంటి తొందరగా వైద్యం దొరకకపోతే చనిపోతారు. మీకు తెలుసు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఉప ముఖ్యమంత్రిగా 4 సార్లు మంత్రిగా మీరు చేసినటువంటి వాళ్ళు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం వీరికి అందరికీ కూడా ఆరోగ్య రీత్యా డబ్బులు ఖర్చు కాకుండా ఈ ప్రాంతాన్ని బీదలను కాపాడుకోవడానికి అవసరం వచ్చింది. అలాగనే ఈ రోడ్లు బాగలేక ఇబ్బంది పడి ఎన్నో యాక్సిడెంట్స్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజు రోడ్ల మంత్రి కూడా ఇక్కడికి వచ్చినారు, అవన్నీ కూడా శ్రీకారం చుట్టినారు. నిజంగా ముఖ్యంగా దామోదర్ రాజనరసింహ గారికి, పెద్దలకు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అన్ని మండలాలకు కూడా 30 బెడెడ్ హాస్పిటల్ మీరు మంజూరు చేశారు సార్. ఇప్పుడు కూడా మీరు మాడల మండలంలో 30 బెడెడ్ హాస్పిటల్ మీరు ఫౌండేషన్ వేసి వచ్చినారు. మా రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ ఇంకా కొంతమంది అక్కడ నిలబడి ఉన్నారు, తలకొండపల్లి నుంచి, అదేవిధంగా కర్తాల మండలం నుంచి ఇక్కడికి వచ్చినారు. మరి నేను వస్తున్నప్పుడు మీరు దగ్గరగా ఉంటే సార్కు చెప్పండి, మాకు 30 బెడెడ్ హాస్పిటల్ కావాలి, మంజూరు చేయించండి, ఇప్పుడు అనౌన్స్ చేయించాలి అంటున్నారు. రిక్వెస్ట్ చేయడం జరిగింది. 3 మంత్రులకు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా ఈరోజు మీరు ఖచ్చితంగా రావాలని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా సీనియర్ మంత్రులు కాబట్టి
దానికి ఒక్కొక్క జిల్లా ఇన్ఛార్జెస్గా ఉన్నారు. అక్కడ పనులు ఉన్నా కానీ ఈ ప్రాంతం మీద మీరు మక్కువ చూపించి రావాలని చెప్తే మనల్ని కన్సిడర్ చేసి ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఉన్నాము అంటే ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ దీనికి మంజూరు చేయించినటువంటి గౌరవ మంత్రివర్యులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇప్పుడే శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు వారి ఆశీస్సులతోటి అదేవిధంగా ఈ ప్రాంత వాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మనం అంతా వచ్చినప్పుడు ఇటనే బహిరంగ సభ పెట్టినప్పుడు గౌరవ మంత్రి గారు ఇన్ఛార్జి మంత్రిగా ఇక్కడ ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ ఇస్తామని చెప్పినారు. ఇచ్చి మరి ఈరోజు టెండర్ కూడా ప్రాసెస్ అయిపోయింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వైద్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 189 కోట్ల రూపాయల పైసలకు అన్ని కూడా డబల్ లేన్లు ఎక్కడ కూడా మనం ఊహించినటువంటి విధంగా కొట్రా నుంచి ఇక్కడ కల్వకుర్తి వరకు 4 లేన్ల రోడ్లు ఇచ్చినటువంటి పెద్దలు మహనీయులు ఆర్ఎండ్బి మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు కూడా ఈరోజు ఒప్పుకొని ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒకటే కాదు, ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కనెక్టివిటీ అయ్యే విధంగా ఆర్ఎండ్బి నుంచి దాదాపుగా 189 కోట్లు అంటే కోనాపూర్ నుంచి మాడుగుల వరకు అదేవిధంగా మాడుగుల నుంచి సాగర్ రోడ్ వరకు చాలా పెద్ద రోడ్డు 70 కోట్ల రూపాయలు వెచ్చించి వారు రోడ్ ఇవ్వడం జరిగింది. అది కూడా డబల్ రోడ్డు సింగిల్ రోడ్ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు, పెద్ద ట్రాఫిక్ ఎంత ఉంది. అదేవిధంగా తలకొండపల్లి నుంచి ఈ కొత్త గేటుకు రావాలంటే సింగిల్ రోడ్ ఉంది, ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యి ఎన్నో సార్లు ఎంతో మంది మరణించినటువంటి సందర్భం, కాళ్ళు చేతులు ఇరుకొట్టుకున్నటువంటి సందర్భం. దాన్ని డబుల్ రోడ్ కావాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు 45 కోట్లు వెచ్చించి డబుల్ ప్లేన్గా దాన్ని ఈరోజు శంకుస్థాపన 3 మంత్రులు కలిసి చేయడం జరిగింది. అదేవిధంగా వెల్దండ నుంచి సిద్ధనగండ్ల వరకు 40 కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్ రోడ్డు కూడా వేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఉన్నాయి, మళ్ళీ 2 నిమిషాలలో నేను అవి కూడా మాట్లాడతాను. మన మంత్రి గారు అవి సాధ్యం చేయాల్సి ఉంటుంది. మనం ఈరోజు ఎంతో కొంత అభివృద్ధి జరిగింది కల్వకుర్తి అంటే వారి పుణ్యం. దాదాపుగా నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, 10-12 సంవత్సరాల నుంచి జూపల్లి కృష్ణారావు గారు ప్రతి ఊరికి నేను అడిగినది కాదనకుండా దాదాపుగా 8 సంవత్సరాల కిందనే వారు అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్గా వారు చాలా రోడ్స్ కూడా 100 కోట్ల రూపాయలు అది ఆర్ఎండ్బి కాకుండా ఓన్లీ పంచాయతీరాజ్ నుంచి వారు ఇవ్వడం జరిగింది. అవి ఒకటే కాదు, ఎన్నో విధాలుగా ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం, బీదల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కల్చర్ అదేవిధంగా ఎక్సైజ్ టూరిజం మినిస్టర్ గారికి ఇక్కడికి రావడం మళ్ళీ ఒకసారి మనం చూడడం ఆనందంగా ఉంటుంది. వాళ్ళ సైనికులకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు రాజేష్ గారు పక్క కాన్స్టిట్యున్సీ డైనమిక్ ఎమ్మెల్యే మంచి పనులు చేస్తా ఉన్నాడు, చదువుకున్న వ్యక్తి, డాక్టర్. ఈరోజు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు కూడా రావడం జరిగింది. వారితో పాటు మన కాన్స్టిట్యున్సీలో చాలా మంది మిత్రులంతా ఉన్నారు, ఇక్కడ ఇప్పటివరకు మాట్లాడున్నారు. వారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మన ప్రాంతం ఇప్పుడే మంత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఇంతకాలం ఇట్లా వచ్చినా కూడా ఇంకా కావాలని అడుగుతున్నారు అంటే నేను ఒకటే మాట చెప్పిన, గతంలో పూర్తిగా ఇక్కడ ప్రేమ గురించి అభివృద్ధి చేసినట్లయితే ఇక్కడ బీదవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అంతకంటే ముఖ్యంగా ఈ కల్వకుర్తి వెనుకబడి ఉండడానికి అవకాశం లేదని. ఈ ఉమ్మడి మామూనాథ్ జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఈ ఒక్క
ముహూర్తం మరి స్టార్ట్ అయింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు వైద్యం అందే విధంగా వారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు. నేను వాస్తవంగా 2-3 సార్లు నాకు టైం దొరకకపోతే ఎట్లా మీరు టైం ఇస్తారు సార్ అని చెప్పేసి నేను తిరుగుతూ ఉన్నా. కానీ వారు రివ్యూస్ పెడతా ఉన్నారు ఆఫీసర్స్ తోటి, డాక్టర్స్ తోటి. అయినా కూడా రావడం లేదు, లేట్ అవుతుంది, మాకు శాంక్షన్ చేసిర్రు, మీరు రావాలని చెప్పేసి ఒకరోజు రివ్యూలు ఉంటే మధ్యలో వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేసిన. నిజంగా మంచి మనసుతోటి వారు ఈరోజు ఇక్కడికి వచ్చి ముహూర్తం పెట్టారు. ఇది 4.5 ఎకరాలలో కల్వకుర్తికి ఆనుకొని ఉంది. తప్పనిసరిగా పేదలకు ఇది పనికొస్తా ఉంది. ఈరోజు మంత్రి గారికి తెలియాలి, నేనున్నాను అని చెప్పేసి చిన్న చిన్న లీడర్స్ నేను కళ్ళు అద్దాలు ఇస్తున్నాను, నేను మందులు ఇస్తా ఉన్నాను, లేదు ఇంకేదో కార్యక్రమం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అప్పుడప్పుడు అడప వచ్చి ఏదేదో పనులు చేసిపోతా ఉన్నారు. వారు ఒకటే మాట చెప్పినారు, ఇలా శాశ్వతంగా చేయాలి కానీ పూర్తి స్థాయిలో ఆరోగ్యం ఇవ్వాల్సినది దేవుడిచ్చిన ఈ ప్రాణానికి ఆరోగ్యం ఇవ్వగలిగినంత వరకు ఈ ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి. పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసి డాక్టర్లను అలాట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఇంత మంచి కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినారు. వారి వేరులో వారు చేసినటువంటి పనిని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఎల్లవేళలా ఈ ప్రాంతం కలకుర్తి వాసులందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి నేను వారికి తెలియజేస్తా ఉన్నా. సార్, ఈ ప్రాంతంలో చాలా యాక్సిడెంట్స్ అయి ఉండేవి, అవుతా ఉన్నాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు దీనికి కారణమైనటువంటి తొందరగా వైద్యం దొరకకపోతే చనిపోతారు మీకు తెలుసు. అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఉప ముఖ్యమంత్రిగా 4 సార్లు మంత్రిగా మీరు చేసినటువంటి వాళ్ళు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం వీరికి అందరికీ కూడా ఆరోగ్య రీత్యా డబ్బులు ఖర్చు కాకుండా ఈ ప్రాంతాన్ని బీదలను కాపాడుకోవడానికి అవసరం వచ్చింది. అలాగనే ఈ రోడ్లు బాగలేక ఇబ్బంది పడి ఎన్నో యాక్సిడెంట్స్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజు రోడ్ల మంత్రి కూడా ఇక్కడికి వచ్చినారు, అవన్నీ కూడా స్వీకారం చెప్పినారు. నిజంగా ముఖ్యంగా దామోదర్ రాజనరసింహ గారికి పెద్దలకు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అన్ని మండలాలకు కూడా 30 బెడెడ్ హాస్పిటల్ మీరు మంజూరు చేశారు సార్. ఇప్పుడు కూడా మీరు మాడుగుల మండలంలో 30 బెడెడ్ హాస్పిటల్ మీరు ఫౌండేషన్ వేసి వచ్చినారు. మా రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ ఇంకా కొంతమంది అక్కడ నిలబడి ఉన్నారు, తలకొండపల్లి నుంచి, అదేవిధంగా కర్తాల మండలం నుంచి ఇక్కడికి వచ్చినారు. మరి నేను వస్తున్నప్పుడు మీరు దగ్గరగా ఉంటే సార్కు చెప్పండి, మాకు 30 బెడెడ్ హాస్పిటల్ కావాలి, మంజూరు చేయించండి, ఇప్పుడు అనౌన్స్ చేయించాలి అంటున్నారు. సార్, మీరు మంచి హృదయం, మంచి మనసు ఉన్న వాళ్ళు, ఈ ప్రభుత్వం గురించి, ప్రజల గురించి మీకు తెలుసున్న వాళ్ళు, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ప్రజల తరఫుకెళ్ళి కర్తాలకు ఒకటి 30 బెడెడ్ హాస్పిటల్ మంజూరు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా తలకొండపల్లి కొంచెం మారుమూలకు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాకు వస్తూ ఉంది, తలకొండపల్లిలో కూడా మీరు 30 బెడెడ్ హాస్పిటల్ మంజూరు చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ఇది రిక్వెస్ట్ నేను ఒక ఎమ్మెల్యేగా కాదు, మా ప్రాంతంలో బీద ప్రజలందరూ కూడా ఇది కోరుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు హాస్పిటల్స్ లేక. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ తోటపల్లిలో పిహెచ్సి ఉంది, దాంట్లో డాక్టర్స్ లేరంటున్నారు. మీరు ఒకసారి ఇంకా కొన్ని హాస్పిటల్స్ అట్లా లేరు కాబట్టి సఫిషియెంట్ గా స్టాఫ్ ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను గౌరవ మంత్రి గారిని. అందరి తరఫుకెళ్ళి అందరు అడుగుతున్నటువంటిది నేను వారి తరఫుకెళ్ళి మిమ్మల్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. మేము మీరు అడిగిన తరువుగానే బీద ప్రజల కోసం ఎంతో ఇచ్చారు, ఇంకా ముందు కూడా ఈ 2 ఇచ్చినట్టు అయితే ఈ మేలు మర్చిపోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ మంత్రి వెంకటరెడ్డి గారికి, ఆరోగ్య మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కట్టాల నుంచి దొంగరోడ్ అంటాం కొట్రా వరకు మధ్యలో వచ్చేటప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఉన్నది సార్. 1 కిలోమీటర్ 1.55 కిలోమీటర్స్ అది ఫారెస్ట్ ఉండడం నుంచి అప్పుడు శాంక్షన్ చేస్తున్నా కూడా వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పిందని చెప్పేసి చేయలేదు. దాన్ని ఆ కాంట్రాక్టర్ క్లోజ్ చేసుకున్నారు. ఎంతో మంది అక్కడ కాలనీ కొట్టుకున్నారు. అక్కడ 2 కల్వర్ట్స్ కూడా వస్తాయంటే 2 బ్రిడ్జ్లు కూడా వస్తాయి. మంత్రి గారికి నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అది కేవలం 1.55 కిలోమీటర్స్ ఉంది. దాన్ని మీరు శాంక్షన్ చేయాల్సిందిగా ఉంటాను మా అందరి తరఫుకెళ్ళి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు కొట్రా నుంచి ఈ వెల్దండ మండలకు సంబంధించి మీరు 40 కోట్లతోటి వెచ్చించి డబుల్ లైన్ వేసినారు. అవతల కూడా డబుల్ రోడ్ ఉంది మంత్రి గారు. ఇక్కడ దాదాపుగా 4 కిలోమీటర్లు మాత్రం మధ్యన లేదు. చాలా స్పీడ్గా వస్తూ ఉన్నారు.
రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చాలా బర్నింగ్ ఇష్యూ అనుకోండి. ఇక్కడ ఈ కలపర్తి టౌన్ నుంచి ఇక్కడ అడుగు అవతలికి పెడితే ఈ మున్సిపాలిటీ నుంచి పైన నీళ్ళన్నీ కూడా ఎలికట్ట పోయే ఊళ్ళో మొత్తం వచ్చేసేసి వర్షాకాలం వస్తే నడవలేనటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ రోడ్డు 10 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్లు ఉన్నది ఎలికట్ట పోయే రూట్లో కలవకుర్తి నుంచి. మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దీన్ని శాంక్షన్ చేసుకోవాల్సిన మీ అందరికి కూడా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, పత్రికా విలేకరులకు, వేదిక మీద మా నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తూ, ఒక మంచి ఉన్నత విద్యావంతుడు పేద ప్రజలకు దాదాపు 58,000 మందికి విద్యాదానం చేసిన మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించిన మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు ఈరోజు వారి అధ్యక్షంగా కల్వకుర్తి కాంగ్రెస్లో దాదాపు 200 కోట్ల రూపాయలు వారు పట్టుబట్టి నాకు అనవడం కూడా 200 కోట్ల రూపాయలు ఇవ్వలే. నేను ఎమ్మెల్యే గారు కొట్లాడి నాతోని ముఖ్యమంత్రి గారు పర్యటన ముందు ఆర్డర్ పెట్టుకొని టెండర్లు పెట్టుకొని ఇలా డబల్ రోడ్డుగా 4 లేన్గా 4 లేన్ల రాజాగా మార్చుకోవడానికి ఇలా నన్ను పిలిచి శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా నాతో పాటు మా భావన్న తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎంగా ఎస్టీ సభ్యులను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యటించడమే కాదు, ఈరోజు తెలంగాణలో ముఖ్యమైన నాయకుడిగా ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి శాఖను నిర్వహిస్తూ ఇలా ఎన్నో హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తూ అందులో భాగంగా కల్వకుర్తి కూడా చేయడం జరిగింది. ఇవాళ పత్రికల్లో కూడా చూసేది ఒకటి, ఒక కర్ణాటక అమ్మాయిని ప్రాణం పోతుంటే వాళ్ళని బతికించిన దేవుడు అంటూ మా దావాన్ని వాళ్ళు వచ్చి కలవడం జరిగింది. ఒక పేపర్ పత్రిక ఫోన్ ఉండగానే వాళ్ళకు ఉచితంగా వైద్యం చేయించి ఒక ప్రాణానికి ఇవాళ నిలబెడితే ఆ కుటుంబం అంతా వచ్చి ఆయన కలిసిపోయింది వాళ్ళు. అలా ప్రతి విషయంలో ఉన్న వారు రావడం, వారితో పాటు మీకు ప్రియతమ నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం 30 సంవత్సరాలుగా నాకు సన్నిహితంగా ఉంటాం, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం రాజీనామా చేయడమే కాదు ఎన్నో పోరాటాలు అభివృద్ధి కార్యక్రమాలు వారు మహబూబ్నగర్ జిల్లాలో నేను నల్గొండ జిల్లాలో కార్యక్రమాలు చేస్తున్న మా మిత్రుడు మంచి నిజాయితీ పరుడు అందరూ అజాత శక్తులు ఉంటారు రూపాయలు గిట్టారావు వారికి మా సోదరుడు మరొక ఉన్నతమైన విద్యను అందించి డాక్టర్గా సేవలు అందిస్తూ నాగరికలు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రెడ్డి గారికి, అలాగే ఆనంద్ గారు, రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్లకు, ఎందుకంటే ఇంకా ఇద్దరు మంత్రులు మాట్లాడాలి నాగరికల్లో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు ఆనంద్ గారికి జంగారెడ్డిపల్లి పదకొండపల్లి వరకు ఆ రోడ్డును కూడా త్వరలోనే డ్యామ్ ప్రాజెక్టులో వచ్చే నెలలో టెండర్లు ఉన్నాయి. దాంతోపాటు వారు కొన్ని తిరిగిన రోడ్డు పెట్టిండ్రు. ఆ రోడ్డు ఆర్ఎండ్బి శాఖలో ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా నారాయణ రెడ్డి గారి కోరిక మేరకు మీ అందరి సాక్షిగా ఇక్కడ ఇదే ప్రాంతానికి చెందిన మన నాయకుడు రేపు ముఖ్యమంత్రి గారు కూడా కల్వకుర్తి అచ్చంపేట ప్రాంతానికి చెందినాడు కాబట్టి తప్పకుండా ఎప్పుడు కూడా నారాయణ రెడ్డి గారు కలిస్తే రోడ్ల గురించి అడుగుతా తప్ప ఏం అడగడాలి. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన చేతనంత సహాయం చేసింది తప్ప ఆయన పైసల గురించి కోరిక లేదు. ఆయన ఉన్నది దానం చేయడం తప్ప వేరే తెలియదు. అలాంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్పకుండా మీ అందరం మంత్రివర్గం ముఖ్యమంత్రి గారితో సహా ఈ కాన్స్టిట్యూన్సీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా చెప్తున్న ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఇవాళ మీరు చూస్తున్నారు. నిన్నటి సమర్పయం వరకు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఊరికి 30-40 ఇవాళ 5 లక్షలతో కట్టుకుంటున్నాం. మీరు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అది రేషన్ షాప్ కొలుపెట్టి సన్న బియ్యం కొనుకొచ్చుకునేవాళ్ళు. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. కరెంటు బిల్లు కట్టలేదు మీరు. ఇవంతా కూడా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. రైతులకు అందరూ అనుకున్నారు పెంచిన 6,000
సంవత్సరానికి 12,000 రైతు భరోసా ఇయ్యారని చెప్పి, కానీ మొన్న 9,000 కోట్ల రూపాయలు, అది కూడా 10 ఎకరాలకే ఇస్తారు, 5 ఎకరాలకు ఇస్తారని చెప్పి మాయమాటలు చెప్పబోయి, కానీ 100 ఎకరాల నీళ్ళకి వచ్చింది, 5 ఎకరాల నీళ్ళకి వచ్చింది. రైతు భరోసానే కాదు 20 నెలలు చేసాం. ఇంకా ఇది ఏమైనా ట్రైలర్ మాత్రమే, ఇంకా 40 నెలల అధికారం ఉంటాం. ఆ తర్వాత మీ ఆశీర్వాదం, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, సోనియా గాంధీ తెలంగాణ మళ్ళా కూడా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఒక్కొక్కటి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అన్ని కూడా అమలు చేయాలని మంత్రులు, సీనియర్ మంత్రులు, అనుభవం ఉన్న వాళ్ళం. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా తప్పకుండా కల్వకుర్తి అంటే మా నలుగురికి చాలా అనుబంధం ఎక్కువ. మాకు గతంలో కూడా తిరుపతి గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. మన జిల్లాలో ప్రతి సమస్య కూడా తెలుసు. అందుకనే తప్పకుండా మీ జిల్లా అభివృద్ధికి మీ మినిస్టర్, మీ ఎంపీలు, మన ఎమ్మెల్యే వారికి అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి మీద ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ, అలాగే మా శాఖలు ఎక్కువ నిధులు వెనుకబడ్డ మహబూబ్నగర్ తెలుసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని. ఈసారి నారాయణ రెడ్డి గారికి మనం 30,000 మెజార్టీ వచ్చింది, కానీ మళ్ళాసారి 50,000 ప్రజా ఇలాంటి నాయకుడిని మెజార్టీతో గెలుచుకోవాలి. స్వార్థం లేకుండా పనిచేసే నాయకులు కావాలి. ఈ కాలంలో ఆపదన్నా చదివించాలన్నా ఎప్పుడున్నా ఒక నిజాయితీ పరుడు కావాలి. వారే మన నారాయణ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 100% గెలిపియండి. మీరు ఎప్పుడు పిలిచినా గంట సేపట్లో హైదరాబాద్ కానీ కల్వకుర్తి రావచ్చు. కాబట్టి ఇన్ఛార్జ్ మినిస్టర్ దావన్ కానీ, చూపల్లి కానీ, మీరు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే మీకు అండగా ఉంటాం. మీరు ఇక్కడ నారాయణ రెడ్డి గారు కానీ, ఇక్కడ మా తిరుపతి గారికి ఉంటారు. కాబట్టి మా డిపార్ట్మెంట్లో ఇక్కడ కానీ, నారాయణ కానీ, గడ్డెల కానీ, మన నారాయణపేట మొత్తం రోడ్డు కానీ, నానా రోడ్డు కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటామని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మాడులలో మధ్య గ్రామాల్లో స్వాగతం పలికిన మీకు చేతులకి నమస్కరిస్తూ, తప్పకుండా మీ అందరికీ ఇల్లు కావాలన్నా ఏది కావాలన్నా మీ ఎమ్మెల్యే గారికి అండగా మీరు ఉంటాం. తప్పకుండా మీ అందరికీ పత్రికా విలేకరులు చెప్తూ, ప్రాజెక్టు విషయం ఇలా పాలమూరు ప్రాజెక్టు జయపాల్ రెడ్డి గారికి చేపట్టుకున్నాం. దాన్ని త్వరగా పూర్తి చేయడం, కల్వకుర్తి రాజశేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టాం. ఇంకా మిగిలిపోయిన పనులు కూడా వెంటనే చేయడానికి చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి ఇంతమందిని కలుసుకునే అదృష్టం, అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ వస్తూనే ఉంటాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. లేవా ఆకలి చేతుల చేతల జై కాంగ్రెస్. ఈనాడు కల్వకుర్తి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి పునాది రాయి వేసిన సందర్భంలో వేదిక పైన ఉన్నటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు కసిరెడ్డి నారాయణ గారు, మీరందరూ అదృష్టవంతులు. ఇటువంటి శాసనసభ్యులు దొరకడం, ఎందుకంటే సౌమ్యుడు. ఆయన గడచిన 30-40 సంవత్సరాల నుంచి విద్యారంగంలో సంపాదించిన ఆస్తిపాత్ర మొత్తం కూడా హారతి తరపున ఒక్కొక్కటి అన్ని అమ్ముకుంటూ ఇలా నా ప్రజలు నాకు అవకాశం ఇచ్చిందని చెప్పని తపన పడుతున్న వ్యక్తి ఏ విధంగా కల్వకుర్తిని అభివృద్ధి చేయాలని తపన పడుతున్నటువంటి మీ అభిమాన నాయకుడు కసిరెడ్డి నారాయణ గారు, అలాగే మా దామన్న ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజేశ్వర గారు పెద్ద మనసుతోటి మీకు ఇక్కడ 100 పడక ఆసుపత్రి, అక్కడ 30 పడకల ఆసుపత్రి, ఇంకో గంట అయితే నాగరికంలో 500 పడకల ఆసుపత్రి మంజూరు ఇచ్చినటువంటి మనసున్న మహారాజు మా దామోదర్ రాజేశ్వర గారు, దామన్న గారు, మా ముద్దు పేరు దామన్న. అట్లాగే ఇంకా మా మిత్రుడు, ఇద్దరం కలిసి అపూర్వ సోదరులాగా తెలంగాణ ఉద్యమంలో కూడా అందరూ కలిసి పనిచేసినాం. అట్లాగే
ఈనాడు 200 కోట్ల రూపాయలకు ఇలా డాంబర్ రోడ్లు, డబుల్ రోడ్లు మంజూరు ఇచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు అందరి సుపరిచితులే వారు. అట్లాగే వేదికమైనటువంటి ఇంకో యువ నాయకుడు డాక్టర్ రాజేష్ గారు, నాగరికం శాసనసభ్యులు, అట్లాగే బాలాసింగ్ గారు, రామరెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, ఆనంద్ గారు, రామరెడ్డి గారు, కొట్ట కుర్మయ్య గారు, భూపతి రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, యాత నరసింహ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వెంకటేశ్వర గారు, ఇంకా వచ్చినటువంటి అధికారులు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ, వీరందరూ కూడా పెద్ద మనసుకు చేసినటువంటి నా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరు సంతోషం ఉన్నారా? అందరు సంతోషం ఉన్నారా? 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 లేరు. మీరెవ్వరు సంతోషంగా లేరని నాకు తెలుసు. ఎందుకంటే ఒకవైపున ఇక్కడ 100 కోట్ల రోడ్లు వ్యవహారాలు ఇన్ని రకాల కార్యక్రమం చేస్తా ఉన్నారు, నాటిగా చేస్తూ ఉన్నారు. ఎందుకు లేరంటే నేను తెలుసుకుంటా ఉన్నారా, అందరూ సంతోషంగా ఉన్నారని ఒకసారి తెలుసుకుంటారు. ఒకసారి అప్పులున్న వాళ్ళు ఒకసారి చేయటండి. అప్పులు ఉన్నవాళ్ళు, మీకు ఎవరికి అప్పులు లేవా? మా గవర్నమెంట్ కంటే అప్పులు లేకపోవచ్చు, మీకు ఎవరికి అప్పులు లేవా? అప్పులు ఒకసారి చేయటండి. మరి ఇన్ని అప్పులు ఉంటే సంతోషంగా ఎట్లున్నారు? ఇన్ని అప్పులు ఉంటే సంతోషంగా ఎట్లా ఉంటారన్నా? అందుకనే ఈనాడు, ఎందుకంటే మీ ముత్తాతలు కష్టపడి, తాతలు కష్టపడి, మీరు కష్టపడతా ఉన్నారు, మీ బిడ్డలు కష్టపడతా ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, కూలీనాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కష్టపడి సంపాదించి ఎక్కడ పోయింది? కాకులు ఎత్తుకుపోయినాయా? గద్దలు ఎత్తుకుపోయినాయా? లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎత్తుకుపోయిందా? యాదగిరి గుట్ట లక్ష్మణ స్వామి ఎత్తుకుపోయిందా? ఎవరు ఎత్తుకుపోయింది? ఇవే కాదు, మీ కష్టంతో పాటుగా ఈనాడు మా ప్రభుత్వం కూడా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమం చేస్తూ ఉంది. ఒకవైపున పెన్షను, ఇంకోవైపున రుణమాఫీ, ఇంకోవైపున రైతు భరోసా, ఇంకోవైపున కళ్యాణ లక్ష్మి, ఒకవైపున సన్న బియ్యం, ఇంకోవైపున అదేంటి 500 రూపాయల బోనస్, మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు ఇన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఇవొచ్చే మరి అన్ని కలిసిన తర్వాత మీ బ్యాంకుల్లో, మీ ఖాతాలో నగదు మూలుగుతూ ఉండాలా? మీ మెడల మీద తులమో దాతులలో బంగారం ఉండాలా? ఉందా? లేదు. ఎక్కడ పోయింది? వీటన్నిటికి కారణం ఎందుకంటే సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా దేవుళ్ళు అన్నట్టుగా సంసారం నడుస్తూ ఉన్నాయి. ఉడ్డేళ్ళు చీలబడ్డట్టుగా సంసారం నడుస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవి వచ్చినా తీసుకోలే. సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి తీసుకోలే. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఇందిరమ్మ కొడుకు రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండు. మరి మన సుమారుగా 5000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసిండు. ఈ రోజున ఒక నినాదం ఇచ్చిండు, జై బాబు, జై భీమ్, జై సంవిధానం. జై బాబు అంటే మహాత్మా గాంధీ, జై భీమ్ అంటే అంబేద్కర్, జై సంవిధానం అంటే రాజ్యాంగం. అంటే మహాత్మా గాంధీ ఆలోచన విధానం, అంబేద్కర్ జీవన విధానం అనుసరిస్తే మీకు ఈ అప్పుల బాధ ఉండదు, ఇన్ని అప్పులు ఉండవు. చదువుల పేరు మీద లక్షల రూపాయలు మీరు ఖర్చు పెడతా ఉన్నారు. అట్లాగే ఆరోగ్యాల పేరు మీద ప్రైవేట్ దవాఖానలో లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇక్కడ మన దవాఖానేమో ప్రభుత్వం నుంచి 100,000 కోట్లు ప్రభుత్వ దవాఖానలు కట్టిస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకోటి లెక్క తర్వాత చెప్తారు కూడా. ఈ రోజున ప్రభుత్వ స్కూళ్ళు వెలవెలబోతున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఏమో పుట్టగొడులాగా వస్తూ ఉన్నాయి. బాగా చెప్పేటువంటి
ప్రభుత్వ స్కూల్లో బాగా చెప్పే టీచర్లు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. ఎవరు చెప్పేవాడు? వాళ్ళు పోటీ పరీక్షల్లో పాస్ అయితే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ₹1 ఖర్చు కాకుండా వాళ్ళకు నెలకు 50,000 నుంచి ₹1,00,000 జీతం ఇస్తా ఉంది ప్రభుత్వం. అంటే బాగా చెప్పేవాళ్ళటువంటి గవర్నమెంట్ స్కూల్కి ఏమో పిల్లలు పంపడం లేదు. కానీ బయట ఒక్కొక్క గ్రామం నుంచి వందల మంది బయటికి పోతా ఉన్నారు. సంవత్సరానికి 50,000 ₹1,00,000 ఖర్చు పెడతా ఉన్నారు. ఒక పిల్లగాడు కానీ ఒక పాప కానీ చదవాలంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి అంటే డిగ్రీ అంటే 15 సంవత్సరాలు. సంవత్సరానికి ₹50,000 ₹1,00,000 అంటే 15 సంవత్సరాలు కలిపితే సుమారుగా 20 లక్షలు ఖర్చు అయింది. దాని వడ్డీ లెక్కేస్తే మరో 10-15 లక్షల ఖర్చు అయింది. అంటే చదువుల పేరు మీద లక్షలు ఖర్చు అవుతారు. అందుకే ఎందుకు పిల్లల సంఖ్యను పెట్టుకొని ఊరంతా దేవుళ్ళని అంటా ఉన్నా, అదే డబ్బుని మీరు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారో మీ పిల్లల్ని కూడా పొద్దున్నే ప్రైవేట్ స్కూళ్ళకు పొద్దున్నే 7 గంటలకు పంపించి సాయంకాలం 7 గంటల దాకా పిల్లలు ఉంచితే ఆ 3 గంటలు పొద్దున సాయంకాలం 3 గంటలు ప్రభుత్వ టీచర్ లేని సందర్భంలో మీరు ప్రైవేట్ ఖర్చు పెట్టేదాకా 10 పైసలు అవుతుంది. మీ గ్రామంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు లేదు, పక్క గ్రామంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు వాళ్ళు 10,000-12,000 బయట పనిచేస్తూ ఉన్నారు. అదే జీతాలు మీకు ఇస్తే మీ గ్రామం నుంచి 10 పైసలు ఉంటే ఒక్కొక్క గ్రామం నుంచి 50 లక్షల నుంచి 1-2 కోట్ల దాకా ఖర్చు పెట్టారు 10 సంవత్సరాలు కూడా. ప్రతి స్కూల్ కూడా 10 మంది టీచర్లు పెట్టుకుంటే మీ సంవత్సరం ఖర్చు అయింది 10-15 లక్షల ఖర్చు కాదు. అంటే ప్రతి స్కూల్ కూడా గురుకుల పాఠశాల అవుతుంది. మీరు ఖర్చు పెట్టట్లేదు, పట్టించుకోవట్లేదు. మీ పిల్లలకి ఇంటి దగ్గర చదివే వాతావరణం ఉండదు. పేదరికం కావచ్చు, బీదరికం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, వ్యసనాలు కావచ్చు, లేదంటే టీవీలు. మీరు పుల్ల ఊసి అలిచి వస్తారు ఇంటికి సాయంకాలం 6 గంటలకు. పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు. అది వచ్చి మీరు టీవీ ఆన్ చేసి ఆ సీరియల్ చూస్తారు. ఏ సీరియల్ అవి? ఆ సీరియల్ పేరు నాకు ఎక్కువ చూడరు కాబట్టి నాకు తెలియదు. ఏదైతే ఒక పేరు చెప్పండి. మొగిలి రేకులు. ఇంకొకటి అత్తారింటికి దారేది, కార్తీక దీపం. మీరు అది పెట్టి మరి వాళ్ళ పిల్లలు ఎదుగుతారుగా. అందుకనే పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలి. ఈనాడు ఎక్కడ చూసినా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చదువుతున్నారో మీకు తెలియని పరిస్థితి ఉంది. 4 మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రేమించిన పిల్ల చేసుకోరు, ప్రేమించిన పాప పెళ్లి చేసుకొని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. గంజాయి తాగుతూ ఉన్నారు, డ్రగ్స్ తాగుతూ ఉన్నారు. అందుకే మీ పిల్లలకు మీ గ్రామాలలో వాళ్ళు కట్టుదిట్టం చేసుకుంటే గ్రామ మహిళా సంఘాలు, రైతు సంఘాలు, యువజన సంఘాలు అందరూ ఒక తాటిపైకి వచ్చి రచ్చగడ్డ కాడ కూర్చొని నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఇలా ఏదన్నా దీన్ని ఏమంటారు? సెల్ ఫోన్. ఏమంటారు దీన్ని? సెల్ ఫోన్. దీన్ని నెలకు ఖర్చు ఎంత? ₹300, ₹350 రీపీట్. ఇది నా దృష్టిలో మీకు సెల్ ఫోన్ అంటున్నారు. నేనేమంటా దీన్ని? అరచేతిలో వైకుంఠం అంట. అరచేతిలో వైకుంఠం. ప్రపంచంలో ఎక్కడ చీమ చెట్టుకున్నది ఇలా కనపడుతుంది, వినపడుతుంది. ఏది కావాలంటే లెక్కలైనా, సైన్స్ అయినా, ఇంగ్లీష్ అయినా, భాషలైనా ఏదైనా నేర్చుకోవచ్చు ₹1 ఖర్చు కాకుండా. అట్లాగే మీరు మహిళా సంఘాలు ₹1,00,000 ఖర్చు పెడితే ఏ వ్యాపారం చేసుకుంటే కనపడుతుంది. ఇంటర్మీడియట్ చదివిన క్లాసుల పిల్లగానికి ఏ ఉద్యోగం రావడం కనపడుతుంది. అంటే చదువుల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. మనం దీన్ని దీన్ని పనికొచ్చడానికి వాడికి పనికొస్తుంది, చెడిపోయి కూడా ఉండదు ఇల్లు. అంటే ఆ కట్టుబాటు చేసే కార్యక్రమం చేయాలి మీ పిల్లలు. అంటే ఆరోగ్యాల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. మా దామన్న కానీ మేము కానీ సీఎంఆర్ఎఫ్ వారు నా ఒక్క కొల్లాపూర్ నుంచి మీకు ₹20 కోట్ల మొన్న గెలిచిన తర్వాత ఈ 1 సంవత్సరం కాలంలో ఒక నిమ్స్ దవాఖానకు ఇతర దవాఖాన కలిపి ₹20 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఎంఓసి ఏర్పాటు చేశారు. తాలూకా మొత్తం లెక్కేస్తే ₹100 కోట్ల. రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ల జీవితం మనదే. ₹1 ఖర్చు కాకుండా ఇలా పిల్లలు యూత్ ఆడుకోండి అంటే గ్రౌండ్లో స్టేడియం లేదు సార్ అంటారు. స్టేడియం లేకపోతే మనము ఎక్సర్సైజ్ చేసుకుని రాదా? రోడ్డు వరకు పడుకొని ఉడుకోవచ్చు. 10 అడుగులు చాలు ఎక్సర్సైజ్ చేయడానికి. యోగా అయినా ఇతర ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా చేయడం లేదు. ఆనాటి కాయకష్టం లేదు. ఈనాటి నాజుకు ఫీల్ అయినాయి.
కాయకస్తులు అన్నీ సేది అన్ని మిషన్లేనే. ఇక రోగాలు పడకపోతే ఏం పడవుతాయి అంటే దీని పేరు మీద. అట్లాగే ఇంకోటి ఫంక్షన్ల పేరు మీద. ఎందుకంటే నా అన్న ఏమనుకోవాలి, నా శాఖ కల్చరల్ శాఖ ఒకటి, నాకు 3 శాఖలు ఉన్నాయి. ఇదో శాఖ ఉంది, కల్చరల్ శాఖ ఉంది. అంటే అంటే మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఆ ప్రొఫెసర్ కాసిం వాళ్ళు పిలిచి అడిగిపోయినా, మంత్రి గారు ఎంత సమర్థించుకుంటారో చూస్తా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అంటే మద్యపాన నిషేధం అని అనుకుంటూ మళ్ళీ ఎక్సైజ్ అని మళ్ళీ ఉంది 2 ఎట్లా సమర్థిస్తున్నారో. నేనన్నా దానిపైన లేబుల్ ఉంటుంది, ఇది విస్కీ బాటిల్ పైన అంటే సిగరెట్ ప్యాకెట్ ఉంటుందో దాంట్లో కూడా అంటే ఆరోగ్యానికి హానికరం ఉంటుంది. దీంతో పాటుగా నాకు కల్చరల్ శాఖ ఇచ్చింది కదా, వాటర్ ఎదురుగా పెట్టినా కూడా నేను తాగను అనే మానసిక స్థితి చేసుకోవడం కోసం ఈ యొక్క శాఖను ఇచ్చింది నాకు కల్చరల్ శాఖ. అంటే ఆ విధంగా పరివర్తన చేసే కార్యక్రమం చేస్తానని అంటే చెప్పడం జరిగింది. అంటే ఎందుకంటే కల్చర్ ఎందుకు చేస్తారంటే పండుగలు చేస్తారు అని. ఇప్పుడు మేము ఓట్లకు పోతే బాగొచ్చిన పోయా, మిమ్మల్ని మనులు అడిగినావా మాణిక్యాలు అడిగినావా, వచ్చింది అత్యంతలు ఇష్టమంటే రాలేదు. ఏం పండుగమ్మా ఏమైందన్నా, మా బాబాయ్ పెద్ద మనిషి అయింది చీర కట్టించే కార్యక్రమం, మా బాబు గోధి కట్టించడం రాలేదు. సో అట్లాగే అంటే ఎంత ఖర్చు అయిందంటే 1,02 లక్షలు ఖర్చు అయింది. అంటే ₹1,00,000 ఖర్చు పెట్టి లేకుండా అప్పులు చేసి చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? చెయ్యకపోతే యారాలు ఏమనుకుంటుందో, ఈఎంపురాలు ఏమనుకుంటుందో, ఆడబిడ్డ ఏమనుకుంటుందో, దోస్తులు ఏమనుకుంటుందో, చుట్టాలు ఏమనుకుంటుందో ఫంక్షన్ చేస్తారు. తర్వాత ఈ 3 కలగలిపి చదువుల పేరు మీద 1,00,000 అప్పు, ఆరోగ్యాల పేరు 1,00,000 అప్పు, ఫంక్షన్ల పేరు మీద 1,00,000. ఇవన్నీ కలగప్పి అప్పుల పాలైన తర్వాత ఉన్న ఆస్తులు పుస్తులు అమ్ముకొని బాధపడితే ఇదే తిరిగాయి కూడా ఏమంటారు, వీడు లంగా చెడిపోయినట్టు. ఎవరన్నా మీ బాధ్యత తీరుస్తారా? అందుకే భగవంతుడు మనకు ఆలోచన శక్తినిచ్చుడు. జీవితం ఒకటే, మళ్ళీ ఇంకో జీవితం ఉండదు. అందుకే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాడు జై బాబు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ మనం ఒకసారి ఆలోచన చేయాలి. మన కష్టాలకు కారణం మనమే సగం కారణం. ఇలా మీ ఎమ్మెల్యే గారు లేకపోతే ఇప్పుడున్న మంత్రులమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరు కాదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచన చేసి మీరందరూ చల్లగా ఉండాలని, మీరందరూ అదృష్టవంతులు. నారాయణ రెడ్డి గారు పెద్ద మనసుతోటి మీకందరూ కూడా మీ కష్టాల్లో పాలు పంచుకున్న కార్యక్రమం ఉన్నారు. వారికి నేను కూర్చున్న మేమందరం కూడా 3 మంత్రులు కూడా వారికి సంపూర్ణ సహకారం ఉంటుంది. కాబట్టి ఒకటే ఒక మాట చివరగా, ఎప్పుడు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏదైనా మంచి పనులు జరిగాయంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. ఈ దేశానికైనా రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే కల్వకుర్తి నీళ్లకు సంబంధించి ఖచ్చితంగా కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్ళే కాదు, దాంతోపాటుగా పాలమూరు ప్రాజెక్టు కూడా ఒక సుమారుగా 1,10,20,000 ఎకరాలకు ఇక పాలమూరు ఇటు ధర కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు ఎవ్వరూ నిరాశ తీసుకొని లోన్ కావాల్సిన అవసరం లేదు. మంచి భవిష్యత్తు ముందుంది. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మరోసారి సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అదే ఒకసారి టూరిజం గురించి మాట్లాడారు. ఖచ్చితంగా నేను మాట ఎప్పుడు కూడా మాట తప్ప. కాబట్టి మీకు చెప్పిన ప్రకారం మీ కల్వకుర్తి నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు టూరిజానికి మీరు ఎక్కడైనా ఖర్చు పెట్టుకుంటే పెట్టుకుని దానికి మాత్రం 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై. కాబట్టి మరోసారి మీ అందరికీ నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు అండగా ఉంటూ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి మహానుభావులు మనం ఎల్లవెల్లలా గుర్తుంచుకుంటాం. మరి వారు ఒక మాట చెప్పినారు, నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ సంక్షేమం ఎంత జరుగుతున్నా, బీదలకు ఎన్ని గవర్నమెంట్స్ ఇస్తున్నా కూడా నేను ఇది మర్చిపోయి ఒక వ్యక్తిగా చెప్తా ఉన్నా, మన మనవడు మనవరాలు కొడుకు కూతురు చదువుకుంటేనే ముందు వచ్చే తరాలు బాగుపడతాయి. ఎవరిని దేహి అని అడుక్కోకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్య కోసం బాగా పనిచేస్తూ ఉంది. బాగా డబ్బులు కూడా వెచ్చించి
200 కోట్ల రూపాయలు వెచ్చించి 25 ఎకరాలలో మన కల్వకుర్తి కూడా ఒక ఎస్సీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీద వాళ్ళ కోసానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో స్టాండింగ్ చేసినారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక మాట, గతంలో ఒక దాదాపుగా నేను 10 సంవత్సరాలకు ఎక్కువైంది, 10-12 సంవత్సరాలు అవుతుంది రాజకీయంలోకి వచ్చి. అప్పటి నుంచి కూడా ఇక్కడ కుంపగల్ల ఈ వెల్దండ మండలంలో 1700 ఎకరాలు, దాదాపుగా 16 నుంచి 1700 ఎకరాలు ఓఆర్సీ కావాలని చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ క్యాబినెట్ ముగ్గురు ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిందిగా, న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇది ఇంతకంటే ఎక్కువగా ఏం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, అప్పుడే అడిగి ఉన్నాం కాబట్టి గౌరవ మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడాలి. మనం అందరం కామ్గా ఇక్కడ వింటే బాగుంటుంది. వారే లాస్ట్గా మాట్లాడి మళ్ళీ అక్కడ నాగర్ కర్నూలులో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన లీడర్స్కి అవకాశం ఎక్కువ మందికి రాలేదు కాబట్టి అన్యదా భావించొద్దని చెప్పి తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ గారిని దామోదర్ రాజనరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, మీ ప్రియతమ నాయకుడు, సౌమ్యుడు, విద్యా ప్రదాత, చాలా మెత్తగా తన ప్రాంతానికి, తన ప్రజలకు ఏం కావాలో దానిపైన దృష్టి పెట్టి సేవ చేసేవాడు మిత్రుడు నారాయణ రెడ్డి గారు. సహచార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు జూపాలి కృష్ణారావు గారు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు మిత్రుడు రాజేష్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఈనాటి సభకు ఇచ్చేసిన నా అక్కలు, చెల్లెళ్ళు, మిత్రులారా, పాత్రికేయులారా, ఈరోజు సుమారు నారాయణ రెడ్డి గారి కలగన్నది ప్రతిసారి కలిసినప్పుడల్లా మా కల్వకుర్తి, మా ప్రాంతము, మా సిఎస్సీలు, మా యొక్క ఏరియా హాస్పిటల్ అని ప్రతిసారి అడిగేవాడు. ఈరోజు కల్వకుర్తిలో 100 పడకల హాస్పిటల్ అంటే 150 పడకల హాస్పిటల్ కంప్లీట్గా మీకు రాబోతున్నారు. అదే రకంగా మాడిగలో 30 పడకల హాస్పిటల్. సో అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పరంగా అభివృద్ధి అనేది సహజం. కానీ నాయకుడికి దార్శనికత్వం ఉండాలి. ప్రజల పట్ల సానుభూతి కాదు, కమిట్మెంట్ ఉండాలి. ఇది నా ప్రాంతము, ఇది నా రాష్ట్రము, ఇది నా ప్రజలు, ఇది నా దార్శనికత్వము, రాబోయే తరాలు నన్ను గుర్తించుకోవాలి, ఈ రకంగా సేవ చేయాలి, నాకు సిద్ధాంతం ఉండాలని ఒక భావన ఉండాలి. ప్రజలను భావోద్వేగాలకు గురి చేసి, అబద్ధాలు చెప్పి, మోసం చేసి దాటిపోయే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈరోజు 136 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది దార్శనికులను, త్యాగమూర్తులను, సమాజ నిర్మాతలను, సిద్ధాంత పనులను ఈ దేశానికి. కాంగ్రెస్ ఎప్పుడైనా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని, అకౌంటబిలిటీని నమ్ముతుంది. ఈరోజు ఇదే ప్రాంతం పాలమూరు జిల్లా, గతంలో పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రాంతం. ఏ గ్రామానికి పోయినా కనీసము 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆనాడు పేదవారికి భూపంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్. ఇందిరమ్మ
ఏ గ్రామానికి పోయినా పేద కుటుంబానికి ఒక ఇళ్ల స్థలము ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఈనాడు కూడా ఈ రెండు పథకాలంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తిస్తారు. సుదీర్ఘ చరిత్ర ఇందిరమ్మది. ఏ కుటుంబాన్ని తీసుకున్నా ఇందిరమ్మ అంటే గౌరవము, ప్రేమ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటే మామూలు విషయం కాదు. త్యాగాలు, తెగింపు, ఆత్మగౌరవం, యువకుల ప్రాణ త్యాగాలు ఇవన్నిటిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఒక రాష్ట్రాన్ని విభజిస్తే ఇంకో ప్రాంతంలో నష్టపోతామని తెలిసి అయినా మాటిచ్చినాము. తెలంగాణ త్యాగాలను గుర్తించినాము. తెలంగాణకు న్యాయం చేయాలి, తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చాలి అని మాటించి నిలబెట్టుకుంది కాంగ్రెస్ సోనియా గాంధీ. ఈరోజు రెండు అంశాలను తీవ్రంగా పరిగణించాలి, ఆలోచన చేయాలి దానిపై. ఒకటి బీసీ రిజర్వేషన్, రెండవది వర్గీకరణ, మూడవది జై బాపు జై భీమ్ రాజ్యాంగం సంవిధానం. అంటే కాంగ్రెస్ ఆలోచన ఏ రకంగా ఉంటుంది? పేదవాడిని ఓటు చేసుకుంటుంది. ఆ కుటుంబాలు, ఆ ప్రజలు మా ప్రజలు. మన ఆలోచన కూడా మార్పు రావాలి. రాజ్యాంగ నిర్మాణ ఏమన్నాడు? ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క కుటుంబము విద్యావంతులు కావాలి, విద్యార్థులు కావాలి. ప్రశ్నించే తత్వము పెరగాలి. స్థిరాస్తులు కావు, విద్యావంతులు కావాలి. ప్రజాస్వామ్యం పరిడిల్లాలంటే, ఆ ఓటుకు విలువ ఉండాలంటే, నాకు ఎలాంటి నాయకుడు కావాలంటే, రాబోయే 5 సంవత్సరాలకు ఎలాంటి ప్రభుత్వం ఉండాలని ఆలోచన మనం చేయాలి. డబ్బుకో ఇంకా వ్యసనానికో గురై మనం ఓటేసుకుని నష్టపోకూడదు. ఒక పార్టీ చరిత్ర, ఒక అభ్యర్థి చరిత్ర, గుణగణాలు, గత చరిత్ర, భవిష్యత్తు. ఆ భవిష్యత్తు నా కుటుంబానికి సంబంధించింది, నా పిల్లలకు సంబంధించింది, నా కుటుంబం యొక్క ఆరోగ్యానికి సంబంధించింది, నా పిల్లల యొక్క భవిష్యత్ చదువుకు సంబంధించింది, సామాజిక భద్రతకు సంబంధించింది అని ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాలి. ఇలా కలవకుర్తి ప్రాంతంలోనే నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదొక తపన, అదొక కమిట్మెంట్. నా ప్రాంతీయ ప్రీతి ఉండాలి, ప్రజల పట్ల సానుభూతి కాదు సేవా దృక్పథం ఉండాలి. పెద్దలు కృష్ణారావు గారు చక్కగా చెప్పారు విద్య గురించి, సమాజం గురించి. విద్యనే కాదు, తెలంగాణ సమాజంలో మార్పులు రావాలి. విద్య వల్ల సంపూర్ణంగా సమూలంగా మార్పు రాదు. సంప్రదాయాలు, కల్చరల్ చేంజ్ రావాలి. పోటీ ప్రపంచంలో నైపుణ్యంతో మనం ఎదగాలి. ఒక కుటుంబంలో నా వీక్నెస్ ఏంటి? నా పిల్లలు. నా వీక్నెస్ ఏంటి? నా తల్లిదండ్రులు. అంటే విద్య, వైద్యం, నైపుణ్యం. గాలిని చదివేది కాదు. అందులో ప్రధానంగా మహిళా సాధికారత. మహిళా సాధికారత అంటే ఒక ఆడబిడ్డ, ఒక కూతురే భార్య, భార్యనే తల్లి, విద్యావంతురాలు కాదు. ఆ కుటుంబంలో మార్పు వస్తుంది, బాధ్యత పెరుగుతుంది. ఆ దిశగా మనము ప్రయత్నం చేయాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా సాధికారత, పెట్రోల్ బండ్లకి మొదలు పెడితే చిన్న వ్యాపారాలు
ఆర్థికంగా ఆదుకోవాలి. వాళ్ళు స్వతంత్రంగా ఎదగాలి, ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. ఆ దిశగా విద్యనే కానీ, వైద్యమే కానీ, లేదా మహిళా సాధికారతనే కానీ అన్నింటిలో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండాలి, బాధ్యత ఉండాలి. తెలంగాణ ఎందుకు కోసం తెచ్చుకుందాం, తెలంగాణ సమాజం ఏ రకంగా ఉండాలి అనే ఆలోచన ప్రభుత్వానికి కాకుండా ప్రజలకు కూడా ఉండాలి. అప్పుడే సమూలంగా సంపూర్ణంగా మన ప్రాంతము, మన రాష్ట్రము, మన సమాజంలో మార్పు వస్తుంది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా మరి 500 పడకల హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం. ఒక క్వాలిటీ విద్య ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రమాణంతో కూడిన విద్య ఉండాలి. విద్య వైద్యము అనేది పేదవారి బలహీనత దాని ప్రభుత్వం బాధ్యత. ఆ దిశగా కృషి ఉండాలి. ఆ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ సుమారు 250 కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణమే కాదు, హాస్పిటల్ నిర్మాణమే కాదు, దానికి తోడు ఇంకా 2 CSCలు కావాలని చెప్పి మీ స్థానిక శాసనసభ్యుడు నారాయణ రెడ్డి గారు అడిగారు. ఒకటి కరతలు, రెండోది కలపకొండపల్లి. కొద్దిగా నాకు ఎదుగుతారు ఏమనుకోవద్దు. కలకొండపల్లి, కర్తల్ ఈ 2 ప్రాంతాలలో కూడా మాకు హాస్పిటల్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. గతంలో ఏడాది నుంచి నాకు కలవకుర్తి హాస్పిటల్ ఆఖరికి మాడుగుల మరియు కలవకుర్తి సాధించుకున్నాడు. రాబోయే కాలంలో ఈ 2 కూడా శంకుస్థాపన మంజూరు చేసి శంకుస్థాపన చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ మీ అందరితో విజ్ఞప్తి, నా అక్కలకు, చెల్లెళ్లకు, యువకులకు భావోద్వేగాలకు గురి కాకూడదు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యము. జవాబుదారీతనం ఉండాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి. అప్పుడే సమాజం పరిణిలుతుంది, సంపూర్ణంగా మార్పు వస్తుంది. ఆ దిశగా మనమందరము కలిసిమెలిసి ముందుకు పోవాలని చెప్పే విషయాన్ని తెలియజేస్తూనే సెలవు తీసుకుంటారు. గౌరవ మంత్రివర్యులు ఈ 100 బెడెడ్ హాస్పిటలే కాకుండా ఉన్న హాస్పిటల్ను కూడా 50 బెడెడ్ హాస్పిటల్గా మినర్టీ చైల్డ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా 6 కోట్ల చెక్కు మహిళలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. మహిళలు వినిపించండి, పేరు చదువుతారా? మహిళలకు ఛాన్స్ ఇవ్వండి. ఇక్కడ వస్తారు వాళ్ళు, లీడర్స్కి వచ్చే ఛాన్స్ ఇవ్వాలి. ముందరికి రండి అమ్మా, మంత్రులు ముందు దగ్గరికి రండి. కొంచెం ముందుకు అవతలకి వెళ్ళండి. అన్నా Right now.
బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రారంభోత్సవానికి వచ్చేటువంటి గౌరవ మంత్రివర్యులకు గట్టిగా చప్పట్లు. తెలంగాణ ప్రజలపై ఇందిరా, తెలంగాణ ప్రజలపై వచ్చారా, తెలంగాణ ప్రజలపై ఇందిరా, తెలంగాణ రేవంతనాయరా, తెలంగాణ పాలన తీర్చారా, తెలంగాణ రేవంతనాయరా, తెలంగాణ పాలన తీర్చారా, తెలంగాణ దేశపన్నానేసి కార్యకర్తలు నమ్మినప్పు సన్నానేసి పొగరు మంత్ర బల గడ్డదిచ్చిరా, ప్రజాపాలన వచ్చారా, తెలంగాణ ప్రజలపై ఇందిరా, తెలంగాణ ప్రజాపాలన వచ్చారా, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని సంవత్సరాల కాలంలోనే వేలాది కొలువులు ఇచ్చిన చరిత్ర గౌరవ వెంకరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, ఈరోజు దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కుర్చీలకు రావాలి. లీడర్లు కార్యకర్తలందరూ కూడా దయచేసి కుర్చీలకు రావాలి. కుర్చీలలో కూర్చోవాలి దయచేసి అందరూ కూడా. దయచేసి వాళ్ళందరూ దయచేసి రాజేష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ముందు వరుసలో దయచేసి విఐపీస్ ఉన్నారు కాబట్టి సెకండ్ లైన్ కూడా ఖాళీ చేసి ఆన్లైన్ లో రాజేశ్వరం కావాల్సిందిగా కోరుతున్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు మీడియా మిత్రులకు దయచేసి విజ్ఞప్తి, తమ కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తమ కేటాయించినటువంటి గ్యాలరీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈ రోజు 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపనకు విచ్చేస్తున్న పెద్దలు దామోదరం రాజనరసింహ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ మంత్రులు పెద్దలు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు మా ప్రాంత చిరపరిచితులు మా ఆప్తులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మా ప్రియతమ శాసనసభ్యుడు ఈ రోజు గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను.